పిల్లలు క్యాన్సర్‌కి దూరంగా ఉండాలంటే, మనం ఆహారం విషయంలో గానీ, ఎన్విరాన్మెంట్ విషయంలో గాని అంటే ఎట్లా క్యాన్సర్ ఎట్లా వస్తున్నాయో దాని కారణాలు ఎలా మనం చెప్పలేము. బట్ ఇప్పటికి తెలిసిన సమాచారం మేరకు మనం ఎన్విరాన్మెంట్ చేంజ్‌ల విషయంలో గానీ, డైట్ చేంజ్‌ల విషయంలో గానీ, పిల్లల విషయంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? పిల్లల్లో ఇప్పుడు అంటే జనరల్‌గా చెప్తున్నానండి. ఎనీ చైల్డ్ వెదర్ క్యాన్సర్ పరంగానే గాకుండా జనరల్లీ హెల్తీ లైఫ్ స్టైల్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో, డైట్ పరంగా జంక్ ఫుడ్, పార్టీ ఫుడ్ అంటాం మేము బెటర్ టర్మ్. పార్టీ ఫుడ్‌ని లిమిట్ చేయడము, షుగర్స్‌ని లిమిట్ చేయడం, షుగరీ ఫుడ్స్‌ని లిమిట్ చేయడము. హెల్తీ బ్యాలెన్స్డ్ డైట్ విచ్ ఇంక్లూడ్స్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, 3 గుడ్ మీల్స్ ఇన్ ఎ డే ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకోవడము. ఎక్సర్‌సైజ్ అంటే బాగా ఆడుకోవాలండి పిల్లలు. ఇంట్లో ఎక్కువుండి స్క్రీన్స్ ముందల కూర్చోవడం ఎక్కువ జరుగుతుంది. అది దానికి అట్‌లీస్ట్ 1 అవర్ ఇన్ ఎ డే బయటికి ఔట్‌డోర్ గేమ్స్, ఫ్రీ ప్లే అనేది ఇంపార్టెంట్. ఇది జనరల్ నార్మల్‌గా మనం ఇంట్లో పేరెంటల్ డిసిప్లిన్, పేరెంటల్ కంట్రోల్ అనేది కొంచెము ఈ మధ్యలో కొంచెం లాక్స్ అయిపోయినాం అనిపిస్తుంది నాకు. ఓకే. బట్ వి హావ్ టు టేక్ కేర్ ఇన్ దట్ యాస్పెక్ట్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు.